గూడెం కొత్తవీధి మండలం వంచుల గ్రామ సచివాలయంలో సిబ్బంది అందుబాటులో లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ధ్రువపత్రాల వెరిఫికేషన్ కోసం గ్రామ సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వంచుల పంచాయతీలో ఏ బలం కొడసింగికు చెందిన ఆనంద్ తన ఇబ్బందులను విలేకరులకు వీడియో రూపంలో తెలిపారు. ఈ వెరిఫికేషన్ జరగకపోతే ఒక విద్యార్థి 40,000 నుంచి 60,000 వరకు నష్టపోతారని, డిజిటల్ అసిస్టెంట్ 4 రోజులుగా సచివాలయానికి రాకుండా తెప్పిస్తున్నారని బాధిత గిరిజనులు తెలిపారు. ఏం పేరు నీ పేరు? నా పేరు ఆనంద్. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా. మాది వంచుల పంచాయతీ ఏబులం కొడిసింగి. మేము బిఎస్సి నర్సింగ్ కోసము వెరిఫికేషన్ కోసము మరి డిఏ గారు బాబురావు గారి దగ్గర వచ్చాము. వచ్చిన తర్వాత ఆయన మాకు వెరిఫికేషన్ చేయకుండా 3 రోజుల నుంచి మాకు తిప్పిస్తున్నారు. తిప్పించడం వల్ల మేము చాలా మరి కుటుంబం అంతా ఇబ్బంది పడుతున్నాము. మా కొడిసింగ్ గ్రామంలో 8 మంది వెరిఫికేషన్ చేయడానికి మేము గ్రామ సచివాలయంకు వచ్చాము. వచ్చిన అనంతరము మాకు ఈ గ్రామ సచివాలయంలో ఎవరు డిఏ గారు పట్టించుకోలేదు. కాబట్టి బిఎస్సి నర్సింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వచ్చాము. మేము ఆ వెరిఫికేషన్ చేయకపోతే మేము 40,000 లాస్ అవుతాం గనుక దానికోసము మరి మా కోసము పట్టించుకుంటారని. మీరు వచ్చినప్పుడు ఇక్కడ ఉంటున్నారా లేదా? ఆయన 3 రోజులు లేదు. ఫోన్ చేస్తే ఏమంటున్నారు? ఆయన వస్తాను అంటున్నాడు వారి ఇంటి నుంచే, కానీ కాలం గడిపేస్తున్నాడు. కానీ మాకు ఏం పట్టించుకోవట్లేదు, మా కోసం ఏ విషయం చెప్పట్లేదు. ఆయన మమ్మల్ని మరి తిప్పుతున్నాడు. కాబట్టి ఆయన కోసం ఏమైనా మరి యాక్షన్ తీసుకుంటారని మేము పరుగుపేట మనీ చేస్తున్నాం. ఓకే.